ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలం యొక్క 15వ దినం యొక్క ధ్యానము కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానము మీ విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతూ మిమ్మల్ని ప్రేమతో వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానాంశము ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్, బలి అర్పణ కంటే విధేయత గొప్పది అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలము వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను నీ ఆత్మ ద్వారా నింపుమని ప్రార్థన చేస్తూ, బిడ్డలకి ఈ వాక్య ధ్యానము విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయమును దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్, బలి అర్పణ కంటే విధేయత చాలా ముఖ్యము అని అంశము మనం ధ్యానిస్తున్నాం. దేవుడు బలిని కోరడు, కానీ కనికరమునే కోరుచున్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము చేసిన పాపాలకి అనేక రకములైన జంతువులు బలి ఇచ్చుట అనేది దేవునికి ఇష్టమైన యాగము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని బిడ్డలారా, సమూయేలు ఈ మాటలు చెప్తున్న విషయం జ్ఞాపకం చేస్తున్నాను. పొట్టేళ్ల క్రొవ్వు దహన బలుల కంటే దేవుని ఆజ్ఞలు గాయకొనుట చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాట వినుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మాట వినాలి, కానీ ఆయన మాట వినక అవిధేయులమై ఆయనకు రకరకాల దహన బలులు, సర్వాంగ హోమములు మనము చేయుటను బట్టి ఇదిగో దేవుని మనము ప్రీతికరంగా ఉండలేము అని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గాయకొంటాడు, నా ఆజ్ఞలు గాయకొంటాడు. ఒకడు నన్ను ప్రేమించుటను బట్టి నా ఆజ్ఞలు గాయకొనుడు అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము బలులు అర్పణలు చేయుట కంటే ఆయన ఆజ్ఞను పాటించుటయే ప్రధానము, ఆయన మాట వినుటయే ప్రధానము అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ డిజైర్స్ ఎ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ హార్ట్ మోర్ దెన్ రిచువల్స్. మనము చేసేటువంటి ఆచార కర్మకాండల కంటే మన విధేయత చాలా ప్రాముఖ్యమైంది. మన హృదయము దేవుడు కోరుతున్నాడు. అంతరంగమందు దేవుడు మార్పును కోరుతున్నాడు. అంతరంగంలో దేవునికి విధేయులమై ఉన్నామా లేదనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మీ వస్త్రములను కాక మీ హృదయంలోను చింపుకొనుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది. మీరు పైన బట్టలు చింపుకొనుట కంటే, బూడిద చల్లుకొనుట కంటే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపపడండి. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరి హృదయం అయితే విరిగి నలిగి ఉంటుందో అదే దేవునికి ఇష్టమైన బలి. మనము జంతువుల బలి కాదు, హృదయము నలిగి ఆయనకు లోబడి ఆయన మాట వినే బిడ్డలుగా దేవుడు కోరుతున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు పర్వతమునకు ఎక్కదగిన వాడేవుడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవుడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రేమించకయు, నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము గలవాడే. నిర్దోషమైన చేతులు దేవుడు కోరుతున్నాడు, శుద్ధమైన హృదయం దేవుడు కోరుతున్నాడు. దేవుడు అంతరంగంలో మార్పును కోరుతున్నాడు. దేవుని ఆజ్ఞను పాటించు బిడ్డలుగా
ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయంలో అంతరంగంలో మార్పును దేవుడితో కోరుతున్నాడు. అందుకే మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగము లక్ష్య పెట్టును. మ్యాన్ లుక్ ఎట్ ద ఫేస్ బట్ గాడ్ లుక్ ఎట్ ద హార్ట్. దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ వాల్యూస్ ద హార్ట్ మోర్ దెన్ రిచువల్స్. మనం చేసేటువంటి కర్మకాండలు, దహన బలి, వీటన్నిటికంటే ఇదిగో దేవుడు మన హృదయాన్ని ఇష్టపడుతున్నాడు. దానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒబీడియన్స్ రిఫ్లెక్ట్స్ ట్రస్ట్. మన విధేయత అనేది దేవుని నమ్మడము మీద ఆధారపడి ఉంటుంది. దేవుని నమ్మడము, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఇది మన విధేయత ప్రతిబింబిస్తుంది. నువ్వు విధేయుడుగా ఉన్నావా, నువ్వు విధేయురాలుగా ఉన్నావా లేవా అనేది దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మన విధేయత అది బహిర్గతపరచబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంటెన్షన్ డోంట్ రీప్లేస్ ఇన్స్ట్రక్షన్స్. దేవుడిచ్చేటువంటి ఆజ్ఞను ఏది కూడా మన ఇష్టానుసారమైన విషయాలు, అవి మనం చేసే కార్యాలు అవి ఆ స్థలాన్ని పూడ్చలేవు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మాట వినాలి అనేది దేవుని ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో అనేది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటాడు. మనము దేవుని ప్రేమించు వారమైతే ఆయన ఆజ్ఞను గైకొంటాం, ఆయన మాట వింటాం, విధేయులమై ఉంటాం. ఆయన మాటకు విధేయులమై ఉండడం, విధేయులమనగా ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండడం, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడం, ఆజ్ఞలు మన జీవితంలో పాటించుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇష్టానుసారమైన జీవితము జీవించి దేవుని ఆజ్ఞ ఒక్కటి కూడా పాటించకుండా దేవుని మాట పెడిచెవిన పెట్టి లోక జీవితంలో ఇష్టానుసారంగా జీవించి వచ్చి దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుటను బట్టి, లేదా దేవుని సన్నిధిలో ఇదిగో దహన బలులు అర్పించుటను బట్టి దేవుడు సంతోషించడు. మన సర్వాంగ హోమము కంటే ఇదిగో పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుట అనేది చాలా శ్రేష్టమైంది. దేవుడు మాట వినుటను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఒబీడియన్స్ ఓవర్ సాక్రిఫైస్. నీ బలి కాదు ఇక్కడ. దేవుడు బలిని కోరే దేవుడు కాదు. దేవుడు అంతరంగమందు మార్పును కోరుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు అని బాప్తిసమిచ్చి యోహాను చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంతరంగమందు మార్పు, దేవుని మాటను గైకొనుట లేదా వినుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని మాట, దేవుని ఆజ్ఞల నుండి ఆయన తొలగిపోలేదు. శోధింపబడినను దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి ఇచ్చినటువంటి మాట నెరవేర్చడంలో తన్ను తాను విధేయునిగా చేసుకున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మాటకు విధేయుడైనటువంటి తండ్రి మాటకు విధేయుడైన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభునందు మనం చూస్తాం. విధేయుల మగుట, ఒబీడియన్స్ అనేది మన బలహీనత కాదు. ఇదిగో దేవునికి ఇష్టమైన బలి. దేవుడు కోరుతున్నటువంటి ఏంటంటే ఆయన మాట వినడం, ఆజ్ఞలు గాయకునడం. మనం ఆయన మాట విని విధేయులమై ఆయన సాక్షి బిడ్డలుగా జీవించుటకు, దేవుని కృపను పొందుటకు ప్రభు తన ఆశీస్సులు దీవెన మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల వాక్యం వినుచిన బిడ్డలందరినీ నీ ఆత్మ ద్వారా నింపుమని వేడుకొనుచు, నాయన సమస్తమైన బలుల కంటే, నైవేద్యముల కంటే,
నాయన నీకు విధేయుల మగుట చాలా ప్రాముఖ్యమైంది. విధేయత అనేది బలి కంటే గొప్పది అని తెలుసుకున్నాం. మా జీవితాల్లో విధేయత అనుగ్రహించి నీ మాటను గాయకొని బిడ్డలుగుండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.